నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషలు రెండు రాష్ట్రాల్లోనూ మారుమోగుతున్నాయి. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ దీక్షా కార్యక్రమం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగుతున్నాయి, వ్యాపించిపోయాయి. ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలతో మనకు అయ్యప్ప భక్తులు దర్శనమిస్తున్నారు. కఠోర దీక్షలతో నియమ నిష్టల్ని పాటించి మండల దీక్షను వాడు పూర్తి చేసుకుని స్వామి దర్శనార్థం అక్కడికి వెళ్తున్న భక్తులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైల్వే రిజర్వేషన్కి సంబంధించి, వసతులకు సంబంధించి, అన్నదానానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. మరి ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. విద్యార్థి గురుస్వామి గారు, అయ్యప్ప అన్నదానం సేవా సమితి నిర్వాహకులు, అధ్యక్షులు, అలాగే గురుస్వామి. నమస్కారం అండి. వై శరణ్ దాస్ గురుస్వామి గారు, మకర సంధ్యా సంపాదకులు. నమస్కారం అండి. ఖ్యాతం రాధాకృష్ణ గురుస్వామి గారు, భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు. నమస్కారం అండి. నమస్కారం. రమణ గురుస్వామి గారు, అయ్యప్ప దేవాలయ నిర్వాహకులు అండ్ గురుస్వామి. నమస్కారం అండి. నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. విద్యార్థి గురుస్వామి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు అయ్యప్ప స్వామి దీక్ష యొక్క ప్రాధాన్యత ఏంటి అంటారు? మండల కాల దీక్షతోనే శబరిమల వెళ్ళాలి. వాళ్ళే ఆ దేవాలయము అష్టాదశ సోపానాలైన ప్రాముఖ్యత ఎక్కాల్సి ఉంటుంది. అది త్రికరణ సిద్ధిగా దీక్ష చేయాలి, మనచ వాచ కర్మన. కాబట్టి అటువంటి దీక్ష ఇది ఆశ్వయుజ మాసముల మొదలై మార్గశిరం కార్తీకం వరకు ఉంటుంది. దీనికి చెప్పాలంటే ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక తర్వాత సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. చాలా నల్లని వస్త్రాలు ధరించడము, తర్వాత చెప్పులు లేకుండా నడవము, అక్కడ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్యం చేయాలి, తర్వాత పోతే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నియమాలు చేయాలి. ఇటువంటి మండల దీక్ష కనుక చేసినట్లయితే అది ఈ 365 డేస్ అలవాట్లు అవి ఈ విధంగా మనిషి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా దాంతో త్రికరణ శుద్ధిగా మనసు వాచక అన్నీ శుద్ధి అయి ఒక మంచిగా మారుతాడు. ఒకటి అలవాట్లు మారుతాయి, ఆధ్యాత్మికంగా వస్తాడు, తర్వాత శరీరం కూడా బాగుపడుతుంది. చరణ్ దాస్ గారు, మీరు చెప్పండి, మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుంటున్నారు అంటారు? ఈ యొక్క మండల దీక్ష మకర జ్యోతి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి దరిదాపు 2.5 కోట్ల పైచిలుకు భక్తులు శబరిమల స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి రావడం జరుగుతోంది. ఈ యొక్క మండల దీక్ష మకర జ్యోతి సందర్భంగా శబరిమలకు విచ్చేసే 4.5 కోట్లలో అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్నమాట వాస్తవం. ఆ విధంగా ఈ రోజున శబరిమల ప్రాంతానికి అక్కడ చేరుకుంటూ అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారని కూడా వాస్తవమైన విషయాలు ఉన్నాయి. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి, అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు, అంటే మిగిలిన రాష్ట్రాలతో కనుక సరిచూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తున్నారు అని అంటున్నారు శరణ్ దాస్ గారు. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ అట్లాగే అక్కడ వెళ్తున్న తెలుగు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మన ఇరు రాష్ట్రాల నుంచి భక్తులు చాలామంది వెళ్తున్నారు. ప్లస్ అక్కడ సమస్యలు వచ్చేవరకు ఫస్ట్ మెయిన్ వచ్చేసి వాటర్ సమస్య. ప్లస్ ఈ మధ్యనే డిస్పోజబుల్ అనేది అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. డిస్పోజబుల్ బ్యాన్ చేసినప్పటికీ కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అనేది సరిగా అవైలబుల్ లేక చాలామంది భక్తులు ఇక్కట్లు పడుతున్నారని చెప్పేసి నిన్ననే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనము ఎవరైనా డిస్పోజబుల్ బాటిల్ తీసుకుపోయే ముందు ఆలోచించి అక్కడ డిస్పోజల్ బ్యాన్ చేసి ఈ సంవత్సరం స్ట్రిక్ట్గా ఆ వాటర్ని మనం, ఎందుకంటే మనం ఒక టైంకి అన్నం లేకుండా నడుస్తుంది కానీ నీళ్ళు లేకుండా నడవదు. కాబట్టి వాస్తవానికి అక్కడ ఇబ్బందులు చాలా ఉన్నాయి, ముఖ్యంగా వాటర్ది, ఫుడ్ది. నీళ్ళని ఎలాగైనా వేరే విధంగా ఎలాగైనా క్యారీ చేసి తీసుకుపోతే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా బాయిల్డ్ వాటరే తాగాలి అక్కడ వాతావరణానికి అనుకూలంగా, లేకపోతే నానా రకాల అనర్థాలకు దారితీస్తుంది. గతంలో 7-8 ఇయర్స్ కింద మా స్వామి వెళ్ళినప్పుడు ఆయన ఆ వాటర్ తాగినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. అతన్ని మళ్ళీ అక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ చేసి అతను తీసుకురావాల్సి వచ్చింది. అది ముందు జాగ్రత్త చర్యగా మనము వెళ్ళే భక్తులకు ఒకటి విన్నతి ఏందో, అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఈసారి ప్లాస్టిక్ బాటిల్, మినరల్ వాటర్ బ్యాన్ చేసింది. కాబట్టి ఇక్కడి నుంచే ఏదన్నా ఒక పేపర్, ఒక క్లాత్ బ్యాగ్ లాంటివి తీసుకెళ్తే మనకు దారిలో ఇబ్బంది ఉండదు. ప్లస్ ఫుడ్ విషయంకి వస్తే
గమనించాలి. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇక్కట్లలో అన్నదానానికి అక్కడ ప్రాముఖ్యత తగ్గింది. అక్కడ భాగ్యనగర అయ్యప్ప సేవా సమితే కాదు, ఇక్కడ ఏ దానికి కూడా అన్నదానానికి బోర్డు సంవత్సరము పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా గత సంవత్సరం మేము ఎడిన్ స్టెప్ రిసార్ట్స్లో మరి పెద్ద పదం అన్నదానం చేసినాము. ఈ సంవత్సరం అన్నదానం ఉంది ఎడిన్ స్టెప్ మన అలుదా నది దగ్గర భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి. కానీ శబరికొండలో వచ్చే భక్తులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నదానం విషయంలో. ఎందుకంటే అక్కడ ఫుడ్ వచ్చేసి డిఫరెంట్ ఫుడ్, ఆ ఫుడ్ మనకు సెట్ కాదు అని చెప్పేసి చాలామంది ఇదవుతున్నారు. దాని గురించి భక్తులు ఇప్పటి నుంచి అక్కడ ఉన్న ఫుడ్ని మనం లాస్ట్ ఇయర్ చూసినాం, ఎన్నో రకాలుగా ఈ ఫాస్ట్ ఫుడ్ అమ్మడం జరిగింది. అటువంటి ఫుడ్ స్వాములు తినరు కాబట్టి, స్వాములు హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచే ఒక పరంపరకు వస్తుంది. తల్లులందరూ సద్దులు కట్టి పంపిస్తారు. అదేవిధంగా మళ్ళీ దాని పునరావృతం అయ్యే అవకాశం ఉంది. దయచేసి భక్తులు ఏంటంటే అక్కడ ఫుడ్కి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఫుడ్కి ఇక్కడ నుంచే వాళ్ళు రకరకాల ఏర్పాటు చేసుకునేవలసిగా కోరుచున్నాం. మీరు చెప్పండి వెంకటరమణ గారు, అంటే మనకు సరిపడా రైళ్లు ఉన్నాయంటారా అక్కడికి వెళ్ళడానికి? రైల్వే శాఖ ఆ విషయంలో జాగ్రత్తలు ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటుందా? ప్రతి సంవత్సరం లాగానే మనకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయబడుతున్నది. కానీ అది భక్తులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే మామూలుగా వచ్చే రెగ్యులర్ ట్రైన్స్ కేరళ ఎక్స్ప్రెస్ కానీ, ఇక్కడ నుంచి పోయే శబరి ఎక్స్ప్రెస్ కానీ, వీక్లీ ట్రైన్స్ కానీ వెళ్తున్నాయి త్రివేంద్రం వెళ్ళేటి. దానికి అనుగుణంగా డిసెంబర్లో ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నా కూడా కౌంటర్ ఓపెన్ అయిన 5 నిమిషాల వరకు టికెట్లు అయిపోతున్నాయి. దానివల్ల భక్తులకు చాలా ఇబ్బందులు ఏర్పడి మధ్యాహ్నం ఉన్న బ్రోకర్స్ను పట్టుకొని టికెట్లు తీసుకునే ఏర్పాటు చేసుకుంటున్నారు. భక్తులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకొని భక్తులకు టికెట్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని నేను నా యొక్క అభిప్రాయం తెలియపరుస్తున్నాను. తత్కాల్ బుకింగ్ ఓపెన్ అయినా కూడా 5 నిమిషాలలో ఒక్క టికెట్ కూడా స్పెషల్ ట్రైన్లో దొరుకుతలేవు. ఇప్పుడు 98 రైళ్లు ప్రత్యేక రైలు వేశామని దక్షిణ మధ్య రైల్వే గారు ప్రకటించారు. కానీ అందులో 5 నిమిషాల్లో టికెట్లు అయిపోయేసరికి భక్తులు అయోమయంలో గురై మధ్యన బ్రోకర్ వ్యవస్థ నడుస్తుందని, అటువంటి వ్యవస్థను రూపుమాపి భక్తులకు టికెట్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని నేను కోరుచున్నాను. విద్యార్థి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రైల్వే పరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరి బస్సుల సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? బస్ పరంగా ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? గవర్నమెంట్ అయితే ఎలాంటి బస్సులు లేవు, ప్రైవేట్ బస్సులే వెళ్తున్నాయి. అదేవిధంగా మన గవర్నమెంట్ అక్కడికి దాదాపు ట్రైన్లో వెళ్తేనే 24 గంటలు పడుతుంది. బస్సులో కనుక వెళ్ళినట్టయితే 2 రోజులు టైం పడుతుంది. కాబట్టి బస్సుల కంటే ఎక్కువ రైళ్ళనే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా దీక్షా నియమాలు మార్నింగు సాయంత్రము దీక్షా నియమాలు పాటించాలి. అటువంటి దానికి బస్సులో వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ట్రైన్ అయితే 24 గంటలు చేరొచ్చు. బాత్రూమ్ కానీ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రైన్లోనే ఎక్కువ వేస్తే గవర్నమెంట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మండలకాల దీక్ష లోపల దాదాపు 1 రోజులో వెళ్ళి రావస్తారు పైకి. కానీ ఇప్పుడు జ్యోతి టైంలో కనుక వెళ్ళినట్టయితే ఒక్కొక్క భక్తులు కనీసం 1 రోజు 2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వనయాత్ర ఉంటుంది. వనయాత్రలో 70-80 కిలోమీటర్లు నడవాలి. 70-80 కిలోమీటర్లు నడవాలంటే కనీసం ఒక 12-24 గంటలు నడవాల్సి ఉంటుంది. దానికి ఎలాంటి మన ఫుడ్ అక్కడ దొరకదు కాబట్టి అన్నదానం ఉన్నంత రోజులు పర్వాలేదు. లాస్ట్ ఇయర్ నుండి ఎప్పుడైతే బ్యాన్ చేసారో, ఇప్పుడు హైకోర్టు బ్యాన్ చేసింది కొచ్చి వాళ్ళ కేరళ హైకోర్టు, దాని నుండి సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకి ఆర్డర్ ఇచ్చింది. కానీ హైకోర్టు అనేది ల్యాబింగ్ ఏందో, మరి గవర్నమెంట్ ఏందో, దేవస్వం పడేందో ఎవరు కూడా ఆలోచించడం లేదు. మేము పెడతాము సరిపోద్దని ఉంటుంది. వచ్చేది కోట్ల మంది, లక్షల మంది యాత్రికులు వస్తే వాళ్ళు కనీసం 2% కూడా పెట్టలేరు అన్నదానం. ఇప్పుడు మేము అన్నదానం చేస్తే వాళ్ళకేమన్నా ఇబ్బంది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అన్నదానం చేసేటప్పుడు ఒకసారి 10,000 వేశారు రోజు, తర్వాత ఒక 9వ తారీఖు వరకు, జనవరి 9 వరకు 10,000 వేస్తే 10,000 కట్టాం. 10వ తారీఖు నుంచి 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు కట్టాం. దాంతో కేరళ హైకోర్టుకి వెళ్తే అది స్టే ఇచ్చారు. పోనీ అన్నదానం బ్యాన్ చేసిందంటే కనీసం వాటర్ అని ఉంటుండే. ప్లాస్టిక్ పేరుతో వాటర్ బాటిల్ కూడా లేవు. దానికి అధికంగా ఇప్పుడు మేము కూడా దేవస్వం పడుతుంది. నేను దాదాపు 2 సార్లు వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చితే ఏమైంది, నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినకుండా పోయి 8వ తారీఖు మేల్శాంతితో మాల వేసుకొని వచ్చాను. వెళ్ళినాక 7వ తారీఖు నేను 1,00,000 మందికి 1,000 మందికి అన్నదానం చేసినామని నేను తిందామంటే నాకు ఏం దొరకలేదు హోటల్లో. మన టేస్ట్ లేదు, కనీసము అన్నదానం లేదు. అదేవిధంగా నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడాను. మేము అన్నదానం చేస్తే మీకు నష్టమైంది, మాకేం తెలియదండి, కోర్టు బ్యాన్ చేసేది కోర్టు అంతే, మరి మాకు ఏం సేవకి ఇవ్వగలుగుతారని అడిగాను. అడిగితే ఏమన్నారు, మరి వాటర్ పెట్టుకోండి, వాటర్ ఇస్తానన్నారు. నేను దాదాపు నవంబర్ 20th నాడు అప్లికేషన్ ఇచ్చాను. దేవస్వం బోర్డు నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రాలేదు. మరి అది జనవరి 9 నాడు కూడా వెళ్ళాను. మళ్ళీ జనవరి 9 వెళ్ళినాడు మేము అన్నాం ఓకే మాకు అన్నదానం బ్యాన్ చేశారు, ఓకే అయితే మీ అన్నదానంలో మేము చేస్తాం. ఎట్లా 10 మంది వచ్చి సేవ చేస్తాం, ఎట్లా మేము ఒక 2 లారీలు 3 లారీలు తెచ్చుకొని మీ అన్నదానం లోపల మేము వంట వాళ్ళు మా వాళ్ళు ఉంటారు,
వడ్డించే వాళ్ళు మేము ఉంటారు, ఆర్గనైజేషన్ మీద ఉందని అని అన్నారు. అది దానికి కూడా అప్లికేషన్ కూడా దానికి కూడా ఇచ్చినాము. ఇప్పటివరకు దేవస్వం బోర్డు నుండి ఎలాంటి సమాచారం రాలేదు. అసలు నెగ్లిజేషన్ అనేది బాగా ఉన్నది స్వామి. భక్తులకు జ్యోతి కనుక అన్నదానం లేకపోతే, వాటర్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాళ్ళు ఎందుకు దేవస్వం బోర్డు కానీ, అదేవిధంగా దీని గురించి అన్నదానం గురించి కానీ, వాటర్ గురించి కానీ మన 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జర ఇన్వాల్వ్ అయ్యి మన భక్తుల యాత్రల కోసం సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను. శరణ్ దాస్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు భక్తులతో పాటుగా యాత్రికులు కూడా ఉంటారా? ఇదే సమయంలో వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారా? అధిక శాతము వచ్చే భక్తుల్లో అయ్యప్ప దీక్షదారులే కాకుండా దీక్షలో లేకుండా కూడా అధిక శాతం భక్తులు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం. అయితే ఇక్కడ ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు దేవస్వం బోర్డుతో పాటు కేరళ ప్రభుత్వం కూడా అక్కడ కొన్ని జాగ్రత్తలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కానీ అక్కడ జోక్యం చేసుకోవట్లేదనే మాట కూడా వినిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఏదైతే దేవస్వం బోర్డు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సరైన అవగాహన లోపాలలో మరి అక్కడ ఏ లోపాలు కనబడుతూనే ఉన్నాయి, కానీ అక్కడ ఏమాత్రం దేవస్వం బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని దేవస్వం బోర్డు ఆమోదించదు. ఈ విధంగా వీళ్ళిద్దరి కారణంగా భక్తుల మటుకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ వస్తున్నారు. ఈ రోజున దేవస్వం బోర్డు పెట్టే భోజనం అనేది కూడా ఒక 5-10% మించి అందే పరిస్థితి లేదు. మరి ఇన్ని కోట్ల మందికి భక్తులకి ఈ అన్న సమాధానం పెట్టినప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారులు అనేక మంది అనేక రకాల ప్రశంసలు అందించిన వాళ్లే, కానీ ఈ రోజున ఇంత కఠినంగా నిర్ణయం తీసుకుని ఈ అన్నదానం రద్దు చేయడంలో ఆంతర్యం ఏంటనేది ఎవరికి అంత చిక్కని విషయం. ఈ విషయంలో అనేక మంది ప్రముఖులు గతంలో అన్నదానం చేసిన వాళ్ళలో, నిర్వాహకులుగా ఉన్న వాళ్ళలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ప్రముఖ గురుస్వాములు ఉన్నారు. మరి వీళ్ళందరికీ అక్కడ ప్రతి విషయము కళ్ళకు కట్టినట్టుగా తెలిసిన విషయాలే. మరి వీళ్ళు ఎందుకు జోక్యం తీసుకోవట్లేదు? ఈ రోజున ఇన్ని కోట్ల మంది అనేక రకాలుగా అన్నమో రామచంద్ర, నిజంగా అన్నదాన ప్రభు దగ్గర అన్నమో రామచంద్ర అని చెప్పని అడుక్కు తినే పరిస్థితి క్రియేట్ అవుతా ఉంది. అక్కడ భోజనం పెట్టే దేవస్వం బోర్డు అంతంత మాత్రమే. హోటళ్ల పైన చూస్తే అధిక లాభాలతో వాళ్ళు చేసి పెట్టే విధానాన్ని ప్రశ్నిస్తే సమాధానాలు ఉండవు. ప్రశ్నిస్తే సమాధానాలతో పాటు వాళ్ళు చేసే ప్రవర్తన తీరు కూడా సరే, కేవలం భాషాపరమైన ఇబ్బంది కారణంగా వీటిని అధిగమించాలంటే మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు జోక్యం చేసుకుంటే తప్ప అక్కడ మార్పు రాదు. రాధాకృష్ణ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు భాషాపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు తెలుగు వాళ్ళకి అక్కడికి వచ్చేసరికి. సో ఎటువంటి సూచికలు అవి ఏమైనా ఉంటాయో, వీళ్ళకి అర్థమయ్యే రీతిలో ఏమైనా అక్కడ సౌకర్యాలు ఉంటాయి అంటారా? వాస్తవానికి అక్కడ ఇంగ్లీషు, మలయాళం బోర్డులు ఉంటాయి. అక్కడెక్కడెక్కడెన్నో ఉన్న బోర్డులు అవి ఎప్పుడో పాతవి, అప్పుడెప్పుడో మేము 18 సంవత్సరాల కింద పోయినప్పుడు బోర్డులు అవి ఆ వర్షానికి ఎండకి నాని తడిసి ముద్దయి అసలు ఆ రూట్లన్నీ ఎక్కడెక్కడో కన్ఫ్యూజ్గా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ అక్కడ వ్యవస్థ మారిందో లేదో కానీ అక్కడ బోర్డులు మాత్రం మారలేదు. దీనివల్ల ఏమవుతుందంటే నేరో రోడ్స్ అవి చిన్నగా ఉంటాయి. సరి అయిన దారి దొరకక చాలామంది మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు, డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ సరైన రూట్ లేక ఏమున్నా సూచికతోనే దారి వెంబడి డ్రైవర్ ఎట్లా ఫాలో అవుతాడు? వాడు ఫస్ట్ టైం శబరిమల పోతున్నప్పుడు అతను స్వామి ఆ సూచికలను బట్టి ఫాలో అవుతాడు. ఒకసారి ముందుకు వెళ్ళింది అనుకోండి, మాదే పరిస్థితి చాలా ఘోరంగా అయింది. మేము పోయేటప్పుడు చూస్తే మేము కొంచెం చిన్న ఆరో మార్క్ మిస్ అయినాం. ముందు చూస్తే లేదు, మొత్తం అడవి పోయిన తర్వాత 10 కిలోమీటర్ పోయిన తర్వాత డేంజర్ అని ఉంది రాసింది. ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా ముందుకు పోలే, వెనక సాగలేము అన్నట్టుగా ఆ టైంలో మంచి అడవి, ముందు ఏనుగులు పోతున్నట్టు గుంపులాగా ఆ టైంలో మా పరిస్థితి. ఆ స్వామి శరణమయ్య పన్న తర్వాత అక్కడ ఒక స్వామి కనిపించింది. అయ్యా బాబు మీరు తప్పుదారిలో వచ్చిండ్రయ్యా అని అంటే తర్వాత మాకు ఆ రోజు అయ్యప్ప స్వామి రక్షించండు. మళ్ళీ తర్వాత మేము 15 కిలోమీటర్ వెనక్కి పోవాల్సి వచ్చింది. అదే మీరు చెప్పండి, ఛాన్స్ ఉండదు. కానీ అక్కడ మాకు పర్ఫెక్ట్ డ్రైవర్ ఉన్నాడు కాబట్టి మేము సరిగా వెనక్కి రాగలిగాం. లేకపోతే మా స్వామి కింద మా బండి కిందికి వెళ్ళిపోయేది. అంతటి ఘోరమైన పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది మాకు. అదే వీళ్ళు సరైన సూచిక పెట్టిన ఉంటే, ఎందుకంటే లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఎంత రాష్ట్రం. ఇప్పుడు దాదాపు వచ్చే వాళ్ళల్లో సగం 2 రాష్ట్రాల ప్రజలే, తెలుగు ప్రజలే. తెలుగులో ఒక్క బోర్డు కనిపిస్తే పాపాన పోదు. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు హుండీ వస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాల గురించి తెలుగులో 4 ముక్కలు రాస్తే వాళ్ళకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మేము కాబట్టి మేము దాన్ని ఎదుర్కొన్నాం ఆ సమస్యను. రాత్రి ఎవరన్నా చిన్న స్వాములు కలిసిపోతుంటారు, చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు మాలలు ధరించి. ఎందుకంటే ఈ మధ్య యువత ఎక్కువ ఆకర్షితులవుతున్నారు ఈ మాలకి. అప్పుడు వాళ్ళు పోయి అడవిలో పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మేమే అటువంటి 15-16 సంవత్సరాలు పోయే వాళ్ళం మేమే జడుచుకున్నాం ఆ వాతావరణానికి. చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి వచ్చినాం. అదే టైంలో అక్కడ ఆ స్వామి మాకు అడ్రస్ చెప్పకపోతే మాత్రం మా పరిస్థితి ఏంది?
అందు గురించి దయచేసి నేను బోర్డుకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మన రాష్ట్రాల నుంచి ఎవరైతే మన ప్రముఖులు ఉన్నారో, రాజకీయ వ్యక్తులు ఉన్నారో, ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎండోమెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళతో కూర్చొని మేము వాళ్ళతో మాకు సంప్రదించి కూర్చొని, అయ్యా బాబు మాది వచ్చే రాష్ట్రం నుంచి మీ బోర్డుకి రెవెన్యూ ఇంత వస్తుంది, ఓకే సంతోషం, మీకు ఫెసిలిటీస్ ఏం కావాలని అడగడం ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్న ఏ గురుస్వామి కానీ ఏ ప్రముఖులు కానీ ఇంతవరకు దీని గురించి చర్చించరే ఎందుకలా? అంటే ఈ సమస్య మీకు గోచరించదా? ఇక్కడ మీరే అంటున్నారు, ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పారు ఈ మధ్య ఎక్కడ చూసినా నలుపు రంగు మారుమోగుతుంది అన్ని. అంటే ఈ మారుమోగేటి రాజకీయ నాయకులకు కానీ ప్రముఖులు కానీ కనిపించవా? మీదే కనిపిస్తాయా? ఇది నేను ప్రతి ఒక్కరిని నాట్ ఓన్లీ ఒక్కరిని అడుగుతాను, నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను. నేను ఇక పెద్ద గురుస్వామిని అడుగుతున్నాను, ప్రముఖ రాజకీయ వ్యక్తులను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ 2 నెలలు ఎన్నో లక్షల కోట్ల మంది అక్కడ పెడుతున్నారు. మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా అక్కడికి వెళ్ళి? మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం. అక్కడ బోర్డు వాళ్ళం మన మినిస్టర్ గారు వచ్చిన కూడా ప్రత్యక్షంగా మేము అక్కడ పోయి వారికి అన్ని సదుపాయాలు ఏర్పరిచి అయ్యా అని చెప్పేసి మేము వారికి ఇచ్చేసినాం. కానీ వారు చెప్తాము చూస్తాం అన్న వారికి ఉంది కదా, అక్కడ ప్రణాళిక రాలేదు. అటువంటి ఏమనుంటే మళ్ళీ ఎందుకనంటే మన దగ్గర చాలామంది ప్రముఖులు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఈ మధ్య కొన్ని సంప్రదింపులు బాగా జరిగినాయి ఈ ఒక్క సంవత్సరం. అటువంటప్పుడు దీన్ని ఎందుకు వాళ్ళు ముందుకు తీసుకెళ్తలేరు? అటువంటి ఏమనుంటే మేము కూడా దానికి ముందుంటాం. ఎందుకంటే భాగ్యనగర్ అయ్యప్ప సేవాసన గత 20 సంవత్సరాలుగా భక్తుల గురించి ఎన్నో రకాల సదుపాయాలు మమ్మల్ని చూసి మెడికల్ క్యాంప్ పెట్టిరండి. అక్కడ కావాలంటే మీరు అక్కడ నీలక్కల్లో వచ్చి ఆఫీసర్స్ అడగండి. మేము ఫస్ట్ ప్రథమ చికిత్స మేము స్టార్ట్ చేసినాం. అన్నదానము, వాటర్ సేవ, మెడికల్. మమ్మల్ని చూసిన తర్వాత బోర్డు 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఏర్పాటు చేసి అంతకన్నా ముందు బోర్డుకు మరి గుర్తింపు రాలేదా? మేము ఎంతోమంది పెద్ద పదంలో చిన్న పదంలో పోయి వాళ్ళకు యాక్సిడెంట్లు అయ్యి కాలు ఇదైతే మేము వాళ్ళ కట్లు కట్టి హైదరాబాద్ నుంచి ఒక పారామెడికల్ టీం 4 తీసుకువెళ్ళి మొత్తం ఒక బండి మొత్తం మందులు తీసుకుపోయి అక్కడ మేము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు బోర్డు చూసి అరే ఇక్కడ మెడికల్ సదుపాయం అవసరం ఉందేమని చెప్పేసి వాళ్ళేదో చిన్నగా పాలిక్లినిక్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళకు 10 మంది పేషెంట్లు ఉంటే మా దగ్గర 1000 మంది పేషెంట్లు ఒక్కరోజు. ఇక్కడ నుంచే మేము తీసుకెళ్ళిన పారామెడికల్ టీంని పెద్ద డాక్టర్లను తీసుకెళ్ళి అప్పుడు బోర్డు చూసింది. ఇటువంటి చాలా సమస్యలను చెప్పుకుంటే మాత్రం ఒక మనసు అనేది బాధ అవుతుంది, కళ్ళకే మాత్రం ఒక ఇదిగా అవుతుంది, బాధ అవుతుంది. కానీ అక్కడ మాత్రం దయచేసి అక్కడ పబ్లిక్ మాత్రము అక్కడ ఫుడ్కి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఫుడ్ విషయంలో, అన్నదానం విషయంలో, ఎందుకంటే అన్నదానము అంటే ఆయన అన్నదాన ప్రభు అయ్యప్ప. ఆయనకి ఏమి ఇష్టము? నెయ్యాభిషేకం ఇష్టము, అన్నదానం అంటే ఇష్టము, శరణఘోష ఇష్టం. ఆ మూడిట్లో అక్కడ జరిగేది మెయిన్ మాత్రం అన్నదానం. దాని విషయంలో ఎవరు మాట్లాడరేంటి? ప్రతిసారి భాగ్యనగరయ్యప్ప సేవా సమితి గొంతు ఇచ్చేసి అరవాలా? మేమే అక్కడ బాధపడాలా? మేమే గవర్నమెంట్ దృష్టికి పోవాలా? మేమే హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోవాల్సి వచ్చిందండి. ఎంతమంది వచ్చారు సుప్రీంకోర్టు వరకు? అంటే ఇది ఒక భాగ్యనగర్ సేవా సమితి ఒక్కటే కాదు కదా, ఈ సమస్య అనేది అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఎంతమంది వచ్చారండి? విద్యార్థి గురుస్వామి గారు ఒకసారి 2 సార్లు ఆయన ఒక భక్తుల్లాగా మాట్లాడారు. ఆయనకు బాధ్యత ఉంది, మిగతా వాళ్ళకి ఎవరి బాధ్యత లేదా? యావత్ భారతదేశం గురించి పోయినాం. శ్రీలంక నుంచి వస్తారండి మా దగ్గరికి, శ్రీలంక నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏంటండి 15 సంవత్సరాల నుంచి మీ దగ్గర భిక్ష చేస్తున్నాము, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పండి అని. అంటే మాకేం ఇబ్బంది లేదయ్యా బాబు, మాకు మీరిచ్చే ద్రవ్యం కాదు ముఖ్యం, మాకు బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. సో వెంకటరమణ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చాలా రకాల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు భక్తులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇంకా ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటారు? అన్నిటికంటే పుణ్యమైనది అన్నదానం. ఎందుకంటే మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఇంకో కొంచెం డబ్బు ఇస్తే బాగుండని మనసులో అనిపిస్తుంది. ఎంత ద్రవ్యం ఇచ్చినా ఇంకో కొంచెం ద్రవ్యం ఉంటే బాగనిపిస్తుంది. అదే కడుపు నిండా అన్నం పెట్టినాం అనుకో, ఇంకొక బుక్క వేస్తే చాలు అనే పదం వస్తుంది అక్కడి నుంచి. అంటే అతనికి తృప్తి చెందుతుండు. అటువంటి అన్నదానాన్ని ఈరోజు నిషేధించడం వల్ల అత్యధికంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల భక్తులు అన్నదానం కొరకు చాలా తహతహలాడుతున్నారు. అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామి సన్నిధిలోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల మన భాగ్యనగర్ సేవా సమితి చాలా వరకు స్పందించి ముందుండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించి సుప్రీంకోర్టు రాక పోయింది అంటే మీరు అందరూ అర్థం చేసుకునే అవసరం ఉంది. మరి ఇట్టి చర్చా కార్యక్రమాన్ని ఈ భక్తి టీవీ ఛానల్ ద్వారానే వస్తుంది, మరి మిగతా ఛానల్లో ఎందుకు స్పందిస్తలేరు అనేది నేను ఇక్కడ అడుగుతున్నాను. ఇదే విధంగా ఈ అన్నదాన సమస్యలను ఆ అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి జ్యోతి మకర విలాకు దర్శనం వరకు కంప్లీట్గా పూర్తి చేసి అన్నదానం జరిగే విధంగా చూడాలని ఆ అయ్యప్ప స్వామి నేను ప్రార్థిస్తున్నాను. మరి వసతుల విషయంలో అన్నదానం ఒకటి అత్యధికంగా ఇబ్బంది పడే సమస్య. అది పక్కన పెడితే వసతులు అనేది ముఖ్యంగా విరిలు ఉండేది. అప్పుడు ఒక 15 సంవత్సరాల కింద పోతే మనం పెద్ద పాదం వనయాత్ర చేసుకుని వెళ్తే విరి అనే ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక 5కు పడుకునేందుకు 2 రోజుల మంది ఒక తలకల పందిరి కింద విరి ఇచ్చేది. అటువంటి విరిలు కూడా లేకుండా ఇవాళ దేవస్థానం కూడా కఠిన నిర్ణయం తీసుకున్నది. దానివల్ల భక్తులు దర్శనం చేసుకున్న వెంటనే కిందికి దిగాలంటున్నారు.
దానివల్ల భక్తులు ఒక 14 గంటలు 15 గంటలు అవస్థలు పడి స్వామి దర్శనం చేసుకొని కనీసం విశ్రాంతి తీసుకోవడానికి ఒక గంట టైం కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ దేవస్థానం బోర్డు ఎందుకు చేస్తున్నది, దీని వెనుక ఆంతర్యం ఏమిటనేది మన ప్రభుత్వాలు గుర్తించి వెంటనే స్పందించి దానిపై చర్యలు తీసుకోవాలి. భక్తులు కనీస వసతి ఉండడానికి విశ్రాంతి ఏర్పాటు చేస్తే అతను రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఉత్తేజం పొంది మళ్ళీ అక్కడ ఏమన్నా తినుబండారాలో మనం ఏమైనా తీసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్రాంతి లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. కాబట్టి వెంటనే అటువంటి విరి వసతులను వెంటనే కల్పించాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. శబరిమలలో వెళ్ళాలంటే ఓన్లీ యువతనే కాదు, అమ్మస్వాములు వస్తారు. 60-50 ఏళ్ళ పైచులకు వాళ్ళు చాలామంది వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. వాళ్ళు వనయాత్ర చేసిన తర్వాత 60-70 కిలోమీటర్లు తరిగిన తర్వాత మీరు దర్శనం చేసి నూకేస్తే వాడు ఎక్కడ పోవాలా బాబు? ఆ తల్లి షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, హార్ట్ పేషెంట్ ఏదో పట్టుకొని ఎక్కిన తర్వాత దర్శనం చేసుకొని పొమ్మంటే ఎక్కడ పోతుంది? వాళ్ళకి సరైన ఉన్న వాళ్ళకి ఎవరైతే షోల్డర్ ఉన్నాయో వాళ్ళకే స్లిప్పులు తగ్గించేసింది. ఎందుకు? మీకు అక్కడ ప్లేస్ లేదా? మీరు ఎందుకు వ్యవస్థ ఎందుకు కల్పించట్లేదు? నేను బోర్డు గురించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు షోల్డర్ ఇస్తే దాతలు చాలామంది ఉన్నారు. మాకు ఇస్తే మేము ఒక 100 షోల్డర్ కట్టేంత కెపాసిటీ భాగ్యనయ్యప్ప సేవా సమితికి ఉన్నది. అటువంటి దగ్గర వ్యవస్థ ఎంతోమంది భక్తులు మేడం చిన్న పిల్లలండి, ఇద్దరు పిల్లలు వస్తారు మొక్కుబడి తీర్చడానికి. నేను మా పాప పుడితే నేను శబరిమలకు వస్తాను, మా మణికంఠుడు పుడితే శబరిమలకు వస్తాను పట్టుకొని తీసుకొని 41 రోజు కఠోర దీక్ష చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఒకటేమో స్వామి దర్శనానికి ఒక 2 సెకండ్లు మాత్రం ఇట్లా కన్ను మూసి తెరిచే లోపల ఇక్కడ దొరికితే అక్కడ పడతాడు. ఓకే, దాని గురించి నేను ఎక్కువ నేను ఇచ్చేయను, ఎందుకంటే బికాస్ ఆఫ్ రష్. అట్లీస్ట్ వాళ్ళు మందు కోలి వేసుకోవడానికి, ఒక మాత్ర వేసుకోవడానికి వాళ్ళకు ఒక అరగంట గంట టైం ఇవ్వకుండా పోయిన సంవత్సరం ఎలా ఉండింది, ఈ సంవత్సరం నుంచే ఇటువంటి గత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు డోనర్స్కి ఎవరుతున్నా డోనర్ స్లిప్ అలాట్ చేసేది 10-12 బోర్డు. ఈ మధ్య తగ్గించేసింది. వాళ్ళు ఎప్పుడో 10-15-20 ఏళ్ళ కింద వాళ్ళు డోనర్ హౌస్కి రాపిచ్చిండ్రు, వాళ్ళకి స్లిప్ తక్కువ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వసతి సౌకర్యం పెంచలేదు. వసతి సౌకర్యం ఒక 5-6 పార్టీస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాము. వెళ్తే ఆ సుప్రీంకోర్టు ట్రస్ట్ నుంచి పోతే మన నెగటివ్ వస్తుందని మేము డివోటీస్ నుంచి వెళ్ళాము. ఎందుకంటే డివోటీస్కు పవర్ ఎక్కువ ఉంటుంది ట్రస్టీ కంటే. దాని మీద కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ట్రస్టీకి కానీ డివోటీస్కి కానీ ఏమని చేసిందంటే గైడ్ లైన్స్ హైకోర్టుగా చేసింది. హైకోర్టు ఏమంటది, హైకోర్టు ల్యాబింగ్ అంటారు, తర్వాత అదంటారు ఇదంటారు. మనకి ఏదో కానీ అన్నదాన ప్రభు దగ్గర అన్నదానం జరగాలి. పోనీ అన్నదానము లేదు అని అనుకుంటే ఈ సంవత్సరం నీళ్ళ దానం కూడా లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాన్ అని ప్లాస్టిక్ బాటలు చదవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మేము అన్నదానము ప్యారలర్గా వాళ్ళదలా చేస్తా అంటే వాళ్ళకేం నష్టం లేదు. అదేవిధంగా నీటి కోసం కూడా కౌంటర్ అప్లై చేసాం, అది కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే కోర్టు అనేది అడ్డం పెట్టి, కోర్టు అనేది ఇప్పుడు మన హైందవ దైవం ప్రకారము ఏ టెంపుల్కి వెళ్ళినా తీర్థం ప్రసాదం, అన్నదానం అంటే ప్రసాదమే. ప్రసాదము వద్దనే అధికారం హైందవ ధర్మం లోపల ఎక్కడైనా ఉందా? ఎంతో మంది ప్రముఖులు వచ్చి మా దగ్గర అన్నదానం చేశారు. ఇప్పుడు అన్నదానం లేదంటే ఎవ్వరు కూడా స్పందించడం లేదు. కనీసం మన రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని కనీసం ఇప్పుడు కోర్టు అని అంటున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్ చేస్తే కూడా హైకోర్టు స్పందించడం లేదు. అసలు ఏందనేది అర్థం కావటం లేదు. శరణ్ దాస్ గారు, అంటే ఈ దేవస్థానం బోర్డు ఎక్కడెక్కడ ఇటువంటి వైఫల్యాలు కనబడుతున్నాయి అంటారు? ప్రధానంగా వసతి అనే విషయంలో దేవస్వం బోర్డు యొక్క నిర్లక్ష్యం అనేది నిజంగా దేశంలో ఎక్కడా ఉండని తీరు ఈ శబరిమల దేవస్వం బోర్డు పరిస్థితులు కనబడుతుంది. మామూలుగా ఎక్కడైనా భక్తుల రద్దీ పెరుగుతుంటే, అంటే భక్తుల రెవెన్యూ, ఇందాక మీరు అన్నట్టుగా బోల్డ్ అంత రెవెన్యూ వస్తున్నప్పుడు అక్కడ అది ఒక పర్యాటక కేంద్రంగా, ఇంకొక మంచి దేవస్థానంగా దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు అంటారు? దేవస్వం బోర్డుకి ఈ రోజున వస్తున్న ఆదాయమే ఊహించని తీరున వస్తున్నటువంటిది. దరిదాపు ఈ రోజున ఈ యొక్క దేవాలయానికి వచ్చే అధిక శాతం ఉండి ఆదాయాన్ని కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి 108 శ్రీధర్మశాస్త్ర దేవాలయాలకి ఈ యొక్క ఆదాయాన్ని షేర్ చేస్తూ మిగిలిన డబ్బుని రాష్ట్ర ప్రభుత్వాలు దేవస్వం బోర్డు వాడుకుంటాయన్నట్టు వాస్తవం. అక్కడ ఉన్నటువంటి 108 శ్రీధర్మశాస్త్ర దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకి ఈ యొక్క ధనాన్ని వెచ్చిస్తూ అక్కడ వాళ్ళు నిత్యం గడుపుతూ వస్తుంటారు. అయితే ఇన్ని కోట్లు వస్తున్నప్పటికీ, ఇన్ని కోట్ల ఆదాయం భక్తుల ద్వారా వస్తున్నప్పుడు భక్తుల నిమిత్తం కనీసం 1% కూడా వాళ్ళ ఆలోచన చేయడం అనేది అక్కడ జరగట్లేదు. మరి ఇంతమంది అక్కడ అన్ని రకాలుగా విరులు అనేకం అక్కడ ఉంటూ కొన్ని వేల మంది ఆ విరులలో ఆశ్రయం పొందుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి విరులన్నీ తీసేశారు.
రీజన్ ఏంటి అంటే కారణం ఏంటి అంటారు ఇప్పుడు బిరులు తీసేయడానికి కానీ దీనికి కారణం అన్నదానానికి ఒకటే, కానీ శబరిమల లేకపోతే కొండపైకి మంచినీళ్ళ- ఇప్పుడు వస్తున్న భక్తుల కంటే అధిక శాతం భక్తులు వచ్చిన సంతోషమే వాళ్ళకి, రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు కొండపైకి రావాలి, మెట్లెక్కాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి, హుండీలో వేయాల్సిన కానుకలు వేయాలి, కొండ దిగి వెళ్ళిపోవాలి. నిజంగా ఈ రోజున 12 గంటలు ఎంతో వ్యయంతో ఎంతో శ్రమతోటి కొండెక్కిన ఏ భక్తుడైనా కనీసం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోకుండా తిరిగి దిగలేడు. దీనికంటే ముఖ్యమైన విషయము, ఏ భక్తుడైనా ఉదయం 11 గంటలలోపు కొండపైకి చేరుకుంటే తప్ప తను స్వామివారి దర్శనం చేసుకుని నెయ్యి అభిషేకం చేయించలేడు. అయితే ఒకవేళ పొరపాటున 1 గంట దాటితే నెయ్యి అభిషేకం అక్కడ జరగదు. మరి ప్రతి భక్తుడు ఇరుముడితో వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా నెయ్యి అభిషేకం చేయించుకొని దిగే పరిస్థితి కాదు. తిరిగి ఈ అభిషేకం అనేది మరుసటి రోజు ఉదయం 4 గంటలతో ప్రారంభమవుతుంది. మరి అప్పటిదాకా ఆ వ్యక్తులు అక్కడ, ఆ భక్తులు అక్కడ ఆగాలంటే ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఎక్కడ కూర్చోవాలి? వీళ్ళన్నీ తీసేశారు. ఇప్పుడు ఉన్నటువంటి గదులు కూడా మా అంటే ఒక 500-600 గదులు కూడా లేవు. ఆ 600 గదుల్లో కూడా అనేక రకాల ఆంక్షలతో పాటు ఈ రోజున కేరళ ప్రొటెక్షన్ పరంగా పోలీసు బలగాలకి ఒక 0.5% కేటాయిస్తారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీగా ఉంటారు. దాంతోపాటు దేవస్వం బోర్డు అధికారులే కావచ్చు, ప్రభుత్వ విఐపీలే కావచ్చు, వీళ్ళ పరంగా సగం కాటేజీలు వాళ్ళ రూపంగా వెళ్ళిపోతాయి. భక్తులకి చెందేవి మా అంటే అతి తక్కువ శాతమే. ఆ ఉన్న 200-300 గదుల్లో కూడా ఇక్కడ ఏ గదికైనా 2 భక్తుల కంటే ఎక్కువ మంది వస్తే ప్రతి భక్తుడికి 200 రూపాయలు అదనంగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక 2-3 సంవత్సరాల నుంచే ఈ కొత్త విధానంలో పెడుతూ దానికి అయితే డోనార్ లోపల అంతకుముందు 100 రూపీస్ ఉంటాయండి. 100 రూపీస్ నుండి ఏమైందంటే ఇప్పుడు 12 అవర్స్ చేసి 1600 చేశారు. 100 నుంచి 1600 1600 చేశారు. అది 12 అవర్స్ అండి. లేట్ వెళ్తే మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుంది. 12 అవర్స్కి 12 అవర్స్కు 1600, అది 4 మెంబర్స్కు. అది ఎంతమంది కనుక ఎక్స్ట్రా ఉంటే డైలీ 200 కట్టాలి. అంటే దాదాపు మేము అన్నదానము 1వ తారీఖు నుంచి 20వ తారీఖు చేస్తుంటే ఒక రూమ్ రెంటే 1.5 lakhs ఇస్తాను కట్టేది. అంటే నేను యాజ్ ఏ డోనర్గా నాకు 5 రోజులు ఫ్రీ ఇస్తారు. ఒక 1600, అది 16, 3200, కనీసం ఒక అన్నదానం కూడా ఒక 50 మంది ఉంటామండి. అంటే ఇక వాడికి మేనేజ్ చేయడం వలన అంత తక్కువ కట్టగలుగుతున్నాము. అంటే అసలు ఎక్కడ లేని విధంగా టెంపుల్లో ఇలాంటి వసూలు కార్యక్రమం ఉన్నది. 100% కమర్షియల్గా వసూలు చేస్తున్నారు. కనీసం దాని గురించి అడుగుదామంటే కూడా ఎలాంటి సమాచారం ఉండదు. మనం ఇప్పుడు ఇంత కనీసం 20 సంవత్సరాలు శబరిమల వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవాలన్నా, కమిషనర్ని కలవాలన్నా, ఎవరిని కలవాలన్నట్టు ఎలాంటి అపాయింట్మెంట్ ఉండదు. మామూలు భక్తులు లెక్కనే చూస్తారు. ఎందుకంటే నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు, వాళ్ళు పట్టించుకోరు. మనం ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినప్పుడు కూడా మాట్లాడరు, మలయాళంలో ఏదో మాట్లాడుకొని నవ్వుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు రెస్పాన్స్ అనేది లేదు. మన తెలుగు వారు అంటే 50% పబ్లిక్ మన శబరిమల వెళ్ళేది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తారు, కానీ వాళ్ళు పట్టించుకోవడం అయితే లేదు. ఎందుకంటే ఈ వసతులు అయితే ఘోరం, స్వామివారు చెప్పినట్టు. ఎందుకంటే ఇది విరులు అనేది లేవు, 12 అవర్స్ దర్శనం పడుతుంది. సరే రాధాకృష్ణ గారు మీరు చెప్పండి. ఈ ట్రాన్కోట్ దేవస్థానం బోర్డు శబరిమలలో ప్లేస్ ఉంది తక్కువ, ఒకటి. సెకండ్ థింగ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లేస్ చాలా ఉంది. ఎందుకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ట్రావెన్కోట్ దేవస్థానం బోర్డు కానీ కేరళ గవర్నమెంట్ ఎందుకు కోఆర్డినేట్ కావట్లేదు? ఒకవేళ ట్రావెన్కోట్ దేవస్థానం బోర్డు కానీ కేరళ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళతోని కోఆర్డినేట్ అవుతే మాత్రం మనకు అక్కడ వసతి సౌకర్యం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే శబరిమల కొండ పైన వీళ్ళకున్న ప్లేస్ చాలా తక్కువ అని చెప్పేసి నేను విన్నాను. అది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అవుతే వీళ్ళకు విపరీతమైన ప్లేస్ దొరికితే అక్కడ సదుపాయాలు ఇస్తే, ఒకటి భోజన సదుపాయం ఐదర్ బోర్డు అనే చేయనియండి, లేకపోతే మాత్రం అటువంటి భాగ్యరయ్యప్ప సేవా సమితి లాంటి చాలా సంస్థలు ఉన్నాయి, విద్యార్థి గుడిసా ఉన్నటువంటి అటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే అక్కడ భక్తులు రావడం పెరుగుతుంది, బోర్డు రెవెన్యూ పెరుగుతుంది. అన్లెస్ అంటిల్ కోఆర్డినేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కాదు మాత్రం ఏమి కాదనేది మేము గత 4 సంవత్సరాల్లో అక్కడ ధృవీకరించినాం. ఇంకొకటి మీరు అన్నారు ఇంతకన్నా ముందు, అక్కడ ప్రభుత్వానికి వాళ్ళకేమి ఇబ్బంది అని అంటే, ఒకటి అన్నదానానికి ఇస్తే అన్నదానం వాళ్ళు ఫ్రీగా తీసుకుంటారు. అదే మన హోటల్ వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ఆ స్టాల్కి ఒక 10x10, ఒక 15x15 స్టాల్కి 2 నుంచి 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఇస్తారు. అట్లా వాళ్ళకి కొన్ని వందల స్టాల్స్ రెవెన్యూ తగ్గుతుంది. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ అన్నదానం చేసిన వాళ్ళు ఏదో వేస్టేజ్ పడేస్తారు, దానివల్ల స్వాములు కింద జారి పడుతారు అనే ఒక దృక్పథంతో వాళ్ళు అన్నదానానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందువల్ల అసలు విషయం ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ రావట్లేదు.
రెవెన్యూ రాదని చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్వాములు కింద పడుతున్నారు. ఎట్లా కింద పడతారు స్వాములు? అన్ని కొండలెక్కుంటా వాగులు వంకలు దాటుకుంటూ వచ్చి అక్కడ వచ్చి అన్నదానకానే పడిపోతారా? అరే అటువంటి ప్లేస్లో దానికి వేరే రకాల అటువంటి అన్నదాన సెంటర్లకు ఒక నోటీస్ లాంటిది ఇచ్చేసేసి మీరు తగు చర్యలు తీసుకోవడం తప్పకుండా మేము తీసుకుంటాం. అదేం పెట్టకుండా మీరు హోటల్ వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వండి, హోటల్ వాళ్ళకి ప్రాముఖ్యత. దానివల్ల మీరు కొంచెం రెవెన్యూ జనరేట్ చేసుకోండి. తద్వారా భక్తులను మనోభావాలను దెబ్బతీయకండి. దయచేసి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వాయించుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మనము ఈ విషయంలో ఇప్పటికి కూడా మన కళ్ళు తెరవకపోతే, స్పందించకపోతే రానున్న కాలంలో శబరిమల వెళ్ళడానికి భయపడే పరిస్థితి ఎదురవుతుంది. దయచేసి ప్రతి ఒక్క గురుస్వాములకు చెప్తున్నాను, వాళ్ళ ఒక టీంని కోఆర్డినేట్ చేయండి. వాళ్ళ స్థానికుల నాయకులతోని ఒక మమేకమై ఒక అందరం కలిసి ఒక ప్రోగ్రాం తయారు చేసి దాన్ని ఒక ప్రజెంటేషన్ లాగా బోర్డు దృష్టికి వెళ్దాము. ఇది ఏ ఒక్కరు చేస్తే కాదు, చినుకు గాలివాన్ అన్నట్టు పెద్ద మనం అందరం ఉధృతం చేస్తే తప్పకుండా ఈ యొక్క వాతావరణం మార్చని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది తప్ప వేరే మార్గం గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మేము దీన్ని చూస్తుండే, దీనికన్నా వేరే దారి మాత్రం దొరకట్లేదు. అంతే తప్ప వేరే ఛాన్స్ లేదు. స్వామి గారు ఇందాక చెప్పారు రాధాకృష్ణ గారు, అక్కడ ఉన్న స్థలం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుండొచ్చు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వీళ్ళు కోలాబరేషన్ చేసుకోవాలని చెప్పేసి అలాంటివి ఏమైనా చర్చలు జరిగినట్టుగా మనకి ఏమైనా విషయం తెలిసింది అంటారా? ఇప్పటివరకైతే మాకు తెలిసిన ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కును ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు కోఆర్డినేషన్ లేదు అనేది ప్రూఫ్ అయిపోయింది మాకు. ఇప్పుడు ఇందాక మీరు కూడా చెప్పినట్టున్నారు కదా, అంటే ఎండోమెంట్కి గవర్నమెంట్కి మధ్యలో సయోధ్య లేదు అండ్ అక్కడ ఉన్న దీనికి ఒకదానికి ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు కాబట్టి కామన్ గా మనకు అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే మనం అక్కడ చూస్తే గవర్నమెంట్ ఇప్పుడు కేరళ కోర్టు సపోజ్ మహిళల ప్రవేశం విషయంలో దేవస్థానం బోర్డు ఇక్కడ చరిత్ర ఉంది, దాని ఆధారంగా దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని కోర్టులకు పోతే మేము అందుకు అనుకూలమని గవర్నమెంట్ ఇచ్చింది. దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది. ఇదే విషయంలో వసతుల విషయంలో ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు, ఎందుకు బ్యాన్ చేశారని మేము అక్కడ తెలుసుకుంటే ఈ ప్లాస్టిక్ వల్ల వన్యమృగాలు, సుందర వనంలో ఉంటాడు అయ్యప్ప స్వామి, ఆ వన్యమృగాలు అవి తినడం వల్ల వాటికి జీర్ణాశయం దెబ్బతిని చనిపోయే కారణమే కదా. కానీ దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసింది దేవస్థానం బోర్డు అనేది కావాలి. ఈ రోజున ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు అందరు కొనుక్కుంటున్నారు, అందరికి ప్లాస్టిక్ బాటిల్. ఇక అక్కడికి పోయి 30 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కొని దాహం తీర్చుకుంటాం, కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు వసతులు లేవు, దాహం తీర్చుకుందాం అంటే లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. అక్కడ గత 15 సంవత్సరాల కింద పెట్టిన ఆ ట్యాపులు ఒక 100 ట్యాప్ల వరకు ఉంటాయి కావచ్చు. శబరిమలకు రోజుకు 4-5 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు ఈ నవంబర్ 16 నుంచి మండల పూజ వరకు ఇప్పటి వరకు నేటి వరకు 3 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు లెక్కల ద్వారా తెలుస్తున్నది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మకర జ్యోతి సమయానికి ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, అదే రోజు 15 లక్షల మంది సన్నిధానంలో ఉంటారని అంచనా ఉంది. అవును, అలా కాకుండా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయనుకోండి, అంటే నెమ్మదిగా కొంతమంది ముందుగానే వాళ్ళ దీక్షను ముగిస్తున్నారు. మకర జ్యోతి విశిష్టత ఏంటంటే అయితే వనయాత్ర అనేది జనవరి 1 నాడు స్టార్ట్ అవుతుంది. అది 70 కిలోమీటర్లు చేయాల్సిందేనా? ప్రతి ఒక్క స్వామి దీక్ష మొక్కుకుంటారు. వాళ్ళ మొక్కు ప్రకారంగా నడవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి సంవత్సరం నడిచే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విశిష్టతతో మకర జ్యోతికి ఎక్కువ ఉంటుంది. మకర విలక్కు దర్శనం ఉంటుంది, తర్వాత ఆభరణాల దర్శనం ఉంటుంది. మీరు చెప్పండి చరణ్ దాస్ గారు, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, మన గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరం కేరళ విషయంలో, ఇలా శబరి విషయంలో అని అనుకున్నప్పుడు కేరళ కూడా మన రాష్ట్రాలకు సంబంధించి భూములు కేటాయిస్తానని చెప్పింది కదా, సో ఆ విషయం ఎక్కడ దాకా వచ్చింది అంటారు? గత 2 సంవత్సరాల క్రితము కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వము సంయుక్తంగా చర్చలు చేసి నీలక్కల్ అనే ప్రాంతంలో శబరిమలకి 23 కిలోమీటర్ల యువతల నీలక్కల్లో 5 ఎకరాల స్థలాన్ని మన తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో వాళ్ళతో చర్చలు జరిపి ఆమోదం పొంది ఆ ఏర్పాటుకి సిద్ధమయ్యారు. నిజానికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ బిల్డింగ్ రేపొద్దున వస్తున్న భక్తులకి ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనే విషయంలో చూస్తే 5% కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శబరిమలకి ఇక్కడ వసతి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అదేదో పంబా గణపతి దగ్గర అవకాశం కల్పించినా శబరిమల కొండపైన అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పంబా గణపతి దగ్గర ఇచ్చినా కూడా కాస్త జనానికి భక్తులకు ఉపయోగపడుతుంది తప్ప 23 కిలోమీటర్ల యువతల 5 ఎకరాల స్థలంలో
అద్భుతమైనటువంటి భవంతి కట్టినంత మాత్రాన నిరుపయోగమే తప్ప ఏ మాత్రం అంటే ఇప్పుడు మీరు ఈ వసతి ఇవన్నీ లేవు అంటున్నారు కదా, ఇది ఎటువంటి పరంగా కూడా అక్కడ ఉపయోగకరంగా నిజానికి ఈ రోజున తిరుమల కొండ దగ్గర పైకి వెళ్ళే వ్యక్తులకి రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళే భక్తులు పంబా గణపతి దాకా వెళ్ళి పార్కింగ్ చేసుకుని కొండ ఎక్కడం మొదలెట్టే వ్యక్తులకి 23 కిలోమీటర్లు యువతలే వసతి కేటాయిస్తే ఈ కొండ ఎక్కి దర్శనం చేసుకుని తిరిగి రూమ్కి రావాలన్నా 23 కిలోమీటర్లు దిగి రావాలి. మరి కొండపైన వసతి ఎక్కడుంది? లేదు. కొండ ఎక్కడానికి ఈ రోజున అనేక మంది కుటుంబ సమేతంగా వస్తున్న రోజులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మిగతా వాళ్ళకి అక్కడ కనీస వసతి అనేది కూడా కల్పించే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఇవ్వడం వల్ల మేలవుతుంది తప్ప ఈ నీలక్కల్లో ఇవ్వడం అనేది వేస్ట్ అవుతుంది. నిజానికి ఈ రోజున కేరళ ప్రభుత్వం కోరిక మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్లో చక్కటి ప్రదేశాన్ని వాళ్ళకి అనుకూలంగా బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి తెలుగు భక్తులకి అక్కడ ఇక్కడ ఇస్తున్నారనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన ఆలోచన చేస్తోందా, చేయట్లేదా, మరి వాళ్ళ దృష్టికి అది ఎంత మటుకు ఉపయోగకరంగా ఉంది అనేది మటుకు అర్థం కాని ప్రశ్న. నిజానికైతే ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో అన్ని ఎకరాలు కాదు, ఇంకో 10 ఎకరాలు ఇచ్చినా కూడా నిరుపయోగమే తప్ప అక్కడ కేవలం మకర జ్యోతి సందర్భంగా వచ్చే అధిక రద్దీ వెహికల్స్ పార్కింగ్ కోసం కేటాయించే స్థలమే తప్ప భక్తులు ఉండే ప్లేస్ కాదు అది. మరి ఈ వచ్చిన డ్రైవర్లు ఈ వెహికల్స్ రూపంగా వచ్చిన వాళ్ళు అక్కడ విశ్రాంతి పొందడానికి ఉపయోగపడుతుంది తప్ప భక్తులకు మటుకు ఏమాత్రం ఉపయోగపడే ప్రదేశమే కాదు. ఆ భవంతి ఇవ్వడం కూడా శుద్ధ వేస్ట్. భక్తుల వల్ల కూడా అక్కడ ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారా? ఆబ్వియస్లీ అంత రష్ ఉన్నప్పుడు కొంచెం భక్తుల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అవి చిన్న చిన్న సమస్యలు, తాత్కాలిక సమస్యలు. ఎందుకనంటే అన్ని యాత్రలకు విభిన్నంగా ఉంటుంది శబరిమల యాత్ర. ఎందుకనంటే 41 రోజులు క్రమశిక్షణతో గురుస్వామి సాంగత్యంలో వెళ్ళిన వారు 99% వాళ్ళు తప్పు చెయ్యరు. 1% మలమూత్ర విసర్జన దగ్గర ఏమన్నా కొద్దిగా పొరపాట్లు జరుగుతుండొచ్చు. అది ఎందుకంటే అన్లెస్ అంటిల్ కొందరికి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, చిన్నపిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాత్రం మనం ఏం తప్పుగా మాట్లాడలేము. కానీ ఇంత స్ట్రిక్ట్గా దీక్ష చేసిన తర్వాత అక్కడ పోయి ఎవరు తప్పు చేస్తారని చెప్పేసి నేను అనను. ఎందుకనంటే అక్కడ కొందరు అయ్యప్ప మాల స్నానం చేసేటప్పుడు పంబా నది గట్టి ఒడ్డిన బట్టలు అక్కడ పాకెట్ పెట్టినట్టు అక్కడ స్థానికులు కానీ ఇంకెవరైనా కానీ మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకొని దొంగతనాలు ఎట్లాంటి ఏమైనా చేసినా చాలా సంఘటనలు జరిగినాయి. అంతే తప్ప ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి దొంగతనాలు చేయరు. ఎక్కడ అటువంటి ప్రవర్తన అటువంటిది ఏమి అక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరుండరు. 40 రోజులు మాల వేసుకున్నామా శబరికొండవో అనే ఆతృతనే ఉంటుంది. తర్వాత ఏముంటుంది, దర్శనం చేసుకున్నామా ఇంటికి రావాల్సిన ఆతృత. అంతే తప్ప అక్కడ క్రమశిక్షణ విషయంలో కానీ ఇంకేదన్నా విషయంలో కానీ ఎవరు కూడా స్వామి భక్తులే కానివ్వండి, అయ్యప్ప దీక్షాపరులే కానివ్వండి, ఎవరు కూడా అటువంటి విచక్షణారహితమైన పనులు ఎవరు చేయరు. సరే వెంకటరమణ గారు మీరు చెప్పండి, మరి ఈ సమస్యలు అంటే ఏవైతే మన భక్తులు అయ్యప్పలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా రూపం ఆపాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? ముఖ్యంగా అయ్యప్ప అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల హృదయాలలో ఉన్నాడు అయ్యప్ప స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి. ఈరోజు ఎక్కడున్నాడు అంటే తెలుగు రాష్ట్రాల భక్తుల హృదయాలు ఉన్నాడని అందరి నానుడి. అందుకే మనము చాలా క్రమశిక్షణగా ఉంటాం. అందరికీ తెలుసు, కేరళ గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు. తెలుగు రాష్ట్రాలలో వస్తుందంటే 41 రోజులు తప్పకుండా కఠోర దీక్షలు తీసుకొని ఇరుముడి ఎత్తుకుంటేనే వాళ్ళు అష్టాదశ సోపానాలు ఎక్కుతారు. కాబట్టి వాళ్ళను మనం గౌరవిస్తే బాధ్యత వాళ్ళకు ఉంది. ఇటువంటివన్నీ పక్కన పెట్టి వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేకుండా ఆ వసతులు కల్పించకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి మీ ఛానల్ ద్వారానే చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. విద్యార్థి గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఎటువంటి పరిష్కార మార్గం అయితే బాగుంటుంది? మార్గం అంటే మీరు ఇప్పుడు ఏదైతే గురుస్వాములను మమ్మల్ని పిలిచి చర్చా వేదికకు పిలుస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ను కూడా కోఆర్డినేషన్ చేస్తే మీతో అవుతుంది. మీడియాతోని కాంతి ఏం లేదు. శరణ్ దాస్ గారు మీరేం చెప్తారు ఈ విషయంలో? నిజంగా ఏదైతే ఈ రోజున కృష్ణా పుష్కరాలకి గోదావరి పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ భక్తులకి సౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారో, సమ్మక్క సారక పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటూ వస్తుందో ఈ విధమైనటువంటి మార్పు శబరిమల ప్రాంతంలో వస్తేనే అక్కడికి వచ్చే భక్తులు క్షేమంగా తిరిగి ఇంటికి రాగలుగుతారనేది వాస్తవం. రెండోది, శబరిమల ప్రాంతంలో అనుకోని అవాంతరాలు జరిగినప్పుడే ఈ తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు కళ్ళు తెరుస్తున్నాయనేది కూడా
చాలామందిలో ఉంది. గతంలో జరిగిన ఇబ్బందుల వల్ల కొన్ని మంది ప్రాణాలు కోల్పోతే కానీ మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవలేదని కూడా తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి భక్తుడు ఎంతైతే యాత్ర చేస్తూ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటాడో ఆ కుటుంబాలు కూడా ఎంతైతే ఆశిస్తాయో అదేవిధంగా ఈ రోజున రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. రైలు టికెట్ దొరక ఒక రకంగా ఇబ్బంది, రోడ్డు ప్రమాదం ద్వారా ఇంకో రకమైన బాధ. ఏ విధంగా యాత్ర చేయాలి, ఏ విధంగా తిరిగి ఇంటికి రావాలనేది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం జోక్యం చేసుకుని ప్రతిరోజు ఒక ట్రైన్ వేయమని కాదు, కనీసం భక్తులకి క్షేమంగా వెళ్ళి రావడానికి కలిగే సౌకర్యం కేవలం రైలు ప్రయాణమే. మరి ఈ రోడ్డు ప్రమాదం అనేది దానికి కాకుండా రైలు మార్గాన్ని ఇంకొన్ని ట్రైన్లు పెంచే విధంగా మార్గం చూపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మీరేం చెప్తారు రాధాకృష్ణ గారు? ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి మనమే ఫస్ట్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి మా రాష్ట్రం నుంచి వచ్చిన భక్తుల సంఖ్య ఫస్ట్ వాళ్ళు తెలుసుకోమనండి. ఎందుకంటే ఇది ఈ 40 వాయిస్ కాదు, ప్రజలు చాలా గగ్గోలు పెడుతున్నారు, అది మీ దృష్టికి రావట్లేదు. రేపు ఈ ఒక్క విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగిపోతుంది. దాని భాగ్యాన అయ్యప్ప సేవా సమితి దాని ఒక ఇదిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేము చేసే కార్యక్రమానికి మీరు అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా ఇది అవుతుంది. ఒక్కసారి మీ టీవీ ఛానళ్ళు, మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఒక్కసారి ప్రోగ్రామ్ని మీరు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. మీరంతా కూడా మీ సమస్యలు అంటే మీరే కాకుండా అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. చూశారు కదండి, స్వామియే శరణమయ్యప్ప ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.